చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. రెండు కాళ్ళ సినుకువి నువ్వు, గుండె సేన్లో దూకేసినావు, అలల మూటలిప్పేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. హాయ్ వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి పోరగాన్ని తీసుకొచ్చిన అనమాట. పాటలు పాడడంలో పోరగాడికి ఇష్టమైన స్టైలే లేదు, మస్తు పాడుతూ ఉంటాడు. ఇండియన్ ఐడల్లో రాక్ స్టార్గా అల్లు అర్జున్ సరే చెప్పేసాను అనమాట. సో పోరగాడు ఎవరు కాదు, కార్తీక్ మనతో పాటు ఉన్నాడు. పాట గట్లనే పాడతాడు, మ్యూజిక్ గట్లనే కొడతాడు. అండ్ తీసి పట్టుకొచ్చేసిన అనమాట. ఇట్లా పట్టుకొచ్చి ఇట్లా చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే కార్తీక్. అన్న నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నీ గురించి ఎస్పెషల్లీ ఆహా ఇండియన్ ఐడల్స్ గురించి సీజన్ 2 గురించి మా ఇంట్లో మా అక్కకి మా అమ్మకి ఇద్దరు గొడవ అనమాట. ఎవరికి ఓటింగ్ చేయాలి, ఎవరికి ఓటింగ్ చేయవద్దు. అరే నిజంగా వీళ్ళు బాగా పాడుతున్నారు అని చెప్పేసి మేము కొట్టుకునే వాళ్ళం. సో మాకు అక్కడ ఓట్స్ అందరికి వేయాలనిపిస్తుంది, కానీ ఉన్న ఆప్షన్స్ లేవు, కొంతమందికి వేయాల్సి వస్తుంది. సో మీ ఇంట్లో ఎక్కడ జరిగిందా? నీకు ఇక్కడ నిన్నావు ఇట్లా? అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, మా ఫ్యామిలీలో కూడా నాకు ఓట్స్ వేస్తారు. వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేశారు నాకు జర్నీ త్రూ అవుట్ లో. ఈ ఓట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో చాలా నాకు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చానని ఫీల్ అవుతున్నాను. సో ఆడియన్స్ అందరికి నాకు ఓట్ చేసినందుకు చాలా చాలా బిగ్ థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉంటాను వాళ్ళకి. సో అలా ఓట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాయి ఇక్కడ వరకు రావడానికి. అంటే ఇంత జర్నీలో, అంటే ఇండియన్ ఐడల్ జర్నీలో ఎక్కడైనా నర్వస్ అయిన సిచ్యువేషన్ ఎక్కడ వచ్చినా, అబ్బా ఏమైనా మిస్టేక్ చేశానేమో అని టెన్స్ పడ్డావు ఎప్పుడైనా? అవునా, నేను చిత్రమ్మ ఎపిసోడ్ అయింది, చిత్రమ్మ వచ్చారు. అప్పుడు మనసుగా పాట పాడాను. దానికి నాకు ఏమైందంటే, నాకు చాలా లేట్ గా పాట డిసైడ్ అయింది. నాకు ఏ పాట పాడాలో ఫస్ట్ ఫిక్స్ అవ్వలేదు. మాకు చాలా లేట్ గా అయింది. సరే అయింది అని నేను ఎలాగైనా ఆ ఉన్న 1 డేలో 2 డేలోనే చాలా ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న న్యూఆన్సెస్ అవన్నీ సరిగా పాడలేకపోవడం వల్ల నాకు ఆ ఎపిసోడ్ లో కొద్దిగా డౌన్ అయ్యాను. సరిగా జస్ట్ కరెక్షన్స్ చెప్పారు, ఇది ఇంకా బాగా పాడొచ్చు అని వాళ్ళు కరెక్షన్స్ ఇచ్చారు. అప్పుడు నేను కొద్దిగా డౌన్ అయ్యాను. కానీ వాళ్ళు చెప్పింది ఎలా మార్చుకుందాం, ఎలా కరెక్ట్ చేసుకుందాం, నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇమీడియట్ గా ఎలాగా బాగా పాడాలి అని ఆలోచించి ఆ కరెక్షన్స్ అని నెక్స్ట్ ఎపిసోడ్ కి మార్చుకుని నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ బాగా పాడాను. సో ఆ ఒక ఎపిసోడ్ అలా కొంచెం టెన్స్ అయింది. అండ్ ఎప్పుడైనా అనిపించిందా ఎలిమినేషన్ అవుతాయేమో థాట్ వచ్చింది ఎక్కడైనా? అంటే ఆ ఎలిమినేషన్ టైంలో అందరికీ ఆ టెన్షన్ ఉంటుంది. కానీ లక్కీగా నేను ఎప్పుడు ఆ బాటమ్ 3లోకి రాలేదు, ఎప్పుడు రాలేదు. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను బాటమ్ 3లోకి రాలేదు. సో అది ఒక సేఫ్ సైడ్ లాగా హ్యాపీగా ఉంది. ఎన్ని డేస్ ఉంటుంది నార్మల్ ఒక సాంగ్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలంటే? డేసా, మంత్స్? మాకు ఒక సాంగ్ కి అట్లీస్ట్ లైక్ ఒక వారం 1 వీక్ టైం ఉంటుంది. ఒక సాంగ్ ప్రాక్టీస్ అరౌండ్ 1 వీక్ కూడా కాదు, 5 డేస్ 4 డేస్ 5 డేస్ ఉంటుంది టైం. డిఫికల్ట్ కదా ఒక సాంగ్ ని 1 వీక్ లో ప్రాక్టీస్ చేసి పాడమంట? అదే ఇంకా అది కాంపిటీషన్ మనం ఏం చేయలేం. సో అదే కొన్నిసార్లు ఇంకా తక్కువ టైం ఉంటుంది పాట పాడడానికి. 1 డేలోనే పాడాలి అని ఉంటుంది. సో అప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది మాకు. కానీ ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఆ 3 నిమిషాలు పాట మనం 100% ఇవ్వాలి అనేది అందరం పెట్టుకున్నాం. సో అలాగే నేను ప్రతి ఎపిసోడ్ నా 100% ఆ 3 నిమిషాల్లో మనం ఏం పాడగలం దాన్ని ఫుల్ 100% ఇచ్చి పాడడానికి ట్రై చేశాను. సో ఈ మెడ్లీ నువ్వేనా కంపోజ్ చేసి ఈ సాంగ్స్ పిక్ చేసుకొని ఇట్లా పాడతామని చెప్పాను ఫైనల్ ఎపిసోడ్? నేనే చెప్పాను, నేను ఈ 3 సాంగ్స్ పాడతాను, ఈ పాట ఫస్ట్ పాడతాను, ఈ పాట సెకండ్ ఇలాగా. నాకు మా వోకల్ కోచెస్ కూడా ఉంటారు, సాయి మాధవ్ అన్న, హర్ష అన్న, శ్రీదీప్ అన్న అని. వీళ్ళు మాకు వోకల్ కోచెస్ అనమాట. వీళ్ళతో పాటు ఆ బ్యాండ్ సాయి అన్న, పవన్ అన్న, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేస్తారు మాకు. సో అలా నేను పాటలు చెప్పిన తర్వాత సరే ఇలా చేద్దామని అందరం కలిసి డిసైడ్ చేసుకుని అందరం కలిసి అలాగా మెడ్లీ ఫామ్ చేసుకుని పాడాను. అండ్ ఎస్పెషల్లీ నేను లాస్ట్ సీజన్ ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, అన్న వెళ్తే పిక్నిక్ లాగా ఉంటుంది అన్న, చాలా బాగుంటుంది అన్న, అందరు కలిసి మ్యూజిక్ కాంపిటీషన్ కాదు యుద్ధంలా చేసుకుంటూ పాడతాం అన్న అని చెప్పేసి. నిజంగా అలా ఉంటుంది? బాగుంటుందా?
చాలా బాగుంటుంది అన్న, ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం. ఎందుకంటే 3 నెలలు అక్కడే ఉండి ఒకే చోటు ఉండి అందరం కలిసి ఉండి రిహార్సల్స్ అని ఇక్కడికని అక్కడికని అందరం కలిసి వెళ్తాం. సో అందరం చాలా క్లోజ్ అయిపోతాం మేమందరం. సో టాప్ 5 తో ఇంకా మేమందరం టాప్ 5 కంటెస్టెంట్స్ మేమందరం చాలా క్లోజ్ అయిపోయాం. సో నిజంగా పిక్నిక్ లాగా ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ తో ఏదో కలిసి ఒక షో చేస్తున్నట్టు. అసలు కాంపిటీషన్ లాగానే ఉండదు, కలిసి ఏదో ఒక షో చేస్తున్నాం మనం, కలిసి పాడుతున్నాం, కలిసి ఒక షో చేస్తున్నట్టు ఉంటుంది. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్, కొంచెం బాధ డిసప్పాయింట్ అవుతాం, కానీ అదంతా కాంపిటీషన్. ఎస్, ఇది చెప్పు, మార్నింగ్ సన్ రైజ్ చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్ అవుతుంది, అంత డే ఒక డే అంతా పడుతుందో అంటే ఎపిసోడ్స్ అవన్నీ షూట్ చేయడానికి? అవునా, ఎలా నిద్ర అంతా ఆపుకునే వాళ్ళు? అంటే మా పాట వరకు మేము యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తాం. అంటే పాట పాడే టైం మాత్రం ఎలాగైనా 100% ఇవ్వాల్సిందే ఆ 3 minutes. మిగతా టైంలో కూడా మనం ఎందుకంటే నాకు పాటలు పాడడంతో పాటు ఏదైనా పాటలు వినడం, ఎవరైనా పాడుతుంటే చూడడం, ఏదైనా కొత్త పాట వినడం అనేది చాలా ఇష్టం. లైవ్ లో పాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరైనా చూడడం చాలా చాలా ఇష్టం. సో అది అందరూ మిగతా కంటెస్టెంట్స్ నా ఫ్రెండ్స్ పాడుతున్నప్పుడు కూడా నేను వాళ్ళ క్లాప్స్ కొడుతూ షేర్ చేస్తూ, సో అలా నాకు చాలా ఇష్టం అలా చూడడం. సో నాకు అలా హ్యాపీగా ఉంటుంది, అంటే చాలా ఫన్ గా ఉంటుంది. ఎంతసేపు అయినా లేట్ అయినా కూడా పాటలు వింటూనే ఉంటాం, మ్యూజిక్ లో ఉంటాం కాబట్టి అందరం. సో హ్యాపీగా ఉంటుంది చాలా. అన్ని ఎపిసోడ్ లో వావ్ ఫ్యాక్టర్ ఎపిసోడ్ అంటే ఏమని చెప్తాం? అన్ని ఎపిసోడ్ లో వావ్ ఫ్యాక్టర్ అంటే నేను ఐ థింక్ ఇది పాడానండి నేను. డిఎస్పీ గారు వచ్చారు లాస్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ కి ఆయన క్యాజువల్ గా వచ్చారు, నాకు ముందు వీడియో పంపించారు. నేను ఆయనకు తెలుసు కార్తికేయ ఇక్కడ ఉన్నాడని. సో ఆయన రాగానే నేను పాడాను, ఆయన చాలా చాలా నచ్చింది, ఫెంటాస్టిక్, సూపర్ గా పాడావు అన్నారు. తర్వాత వెంటనే ఇదంతా కాదు, నీకు ఆ వీడియో పంపించాను, అది ఒక గిఫ్ట్, కానీ నిజంగా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆయన జాకెట్ ఒకటి, రాక్ స్టార్ అనే ఉండే జాకెట్ ఒకటి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. సో అది నా దగ్గర ఇప్పుడు పెట్టుకున్నాను, నా దగ్గరే ఉంటుంది అది. సో రాక్ స్టార్ అని వెనకాల రాసి ఉంటుంది. సో ఆయన చేతుల మీదుగా ఆ గిఫ్ట్ ఇచ్చి అప్పుడే వేసుకుని చూపించి అందరికి, సో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, విష్ చేశారు. సో చాలా హ్యాపీ టు బి ఆనెస్ట్లీ. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ జిందాబాద్ కో చిరంజీవి గారు ఆయన రెస్ట్ వాచ్ ని డిఎస్పీ గారికి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు అక్కడి నుంచి డిఎస్పీ గారు ఇంకొక లెవెల్ మ్యూజిక్ గ్రాఫ్ పెరిగింది. సో ఇప్పుడు నీది కూడా డిఎస్పీ గారు జాకెట్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా ఇక్కడ మంచి గ్రాఫ్ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, హానెస్ట్ గా. నాకు ఆ జాకెట్ ఇచ్చిన తర్వాత నాకు కొన్ని లోస్ ఉన్నా కూడా అవన్నీ క్యాన్సిల్ అయిపోయి అవుట్ అయిపోయి నాకు చాలా హ్యాపీగా మళ్ళీ సరే నేను బాగా పాడాను అని అనిపించి ఒక హైకి వచ్చాను. సో డైరెక్ట్ గా ఆ హైతోనే నేను ఫినాలే వరకు వెళ్ళాను. అండ్ ఫినాలే కూడా చాలా బాగా జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫర్దర్ మంచి మంచి కాంపిటీషన్స్ ఉంటాయి, మంచిగా చేస్తావు. ఎస్, ఇదంతా మంచిగా చెప్తున్నావు, చాలా చక్కగా చెప్తున్నావు కెరియర్ అండ్ సాంగ్స్ గురించి. ఇది కాదు నాకు కావాల్సింది, స్కూల్ డేస్లో స్కూల్లో పాడుతున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి. నీ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? స్కూల్లో అంటే స్కూల్లో నేను చాలా చాలా రోజులు ఏదో ఒక షో ఏదో ఒకటి ఈవెంట్ అవుతూనే ఉంటుంది. అవును. సో దానికి ఎప్పుడు నేను స్కూల్లో క్లాస్ రూమ్ లో ఉన్నాను, క్లాస్ రూమ్ లో కన్నా పక్కన మ్యూజిక్ రూమ్ ఉంటుంది. చూసారా మేడం, మీ అబ్బాయి స్కూల్ కి పంపిస్తే మ్యూజిక్ రూమ్ లో కూర్చొస్తున్నాడు. ఓకే, మ్యూజిక్ రూమ్ లోనే అంటారు, చాలా క్లాసులు బంక్ కొట్టేసి మ్యూజిక్ రూమ్ లో కూర్చొని అక్కడ గిటార్ వాయించుకోవడం, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి. సో వాయించుకోవడం, కీబోర్డ్ వాయించుకోవడం, గిటార్ వాయించుకోవడం, అలా ఇంకొంతమంది ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళు కూడా పిలిచి కంపోజ్ చేసుకుంటూ సాంగ్స్ పాడేసుకుంటూ అప్పుడే అవే రిహార్సల్స్ అవే అన్ని అన్నమాట. ఈవెంట్స్ అవన్నీ ఏమైనా ఉంటే అక్కడ పాడుకున్నవే అవే పాడేస్తాం మేము కూడా ఈవెంట్స్. ఓహో, అంటే స్కూల్ కి వెళ్తుంది చదువుకోవడానికి కదా? అరే నాకు తెలియదు, ఈ మధ్య చదువుకుంటాను స్కూల్లో, కానీ చాలా సార్లు అవుతున్నాయి ఇంగ్లీష్ క్లాస్ పక్కన బంక్ కొట్టేద్దాం అని చెప్పి చాలా సార్లు కొడతావు. కొట్టాను. ఎన్ని తెలుస్తున్నాయి, ఇంటికి వెళ్ళినప్పుడు నాకు సంబంధం లేదు. ఎస్, అండ్ స్కూల్ సూపరా సపోర్టింగ్? అండ్ చాలా సపోర్టింగ్. వాళ్ళు సెలెక్ట్ అయ్యాను వెంటనే తెలిసిన వెంటనే వాళ్ళు స్కూల్ అందరూ ఒక చోట వచ్చి నాకు షేర్ చేస్తూ, నేను వాళ్ళకి పాట పాడుతుంటే షేర్ చేసి ఆ వీడియోని వాళ్ళు ప్రోమో లాగా పెట్టుకున్నారు. సో స్కూల్ చాలా సపోర్ట్ చేశారు నాకు. నేను ఇక్కడ వచ్చానని తెలిసింది. మానస కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరు? మానస అక్క అంటే హార్ట్ సింబల్ వేసి పంపించింది కదా.
తనుగా తను కాదా? పేరు ఎవరు మరి? నాకు తెలియదు అన్న, నిజంగా తెలియదు. అయ్యో ట్రై చేస్తున్నా ఎక్కడైనా స్ట్రక్ అయ్యి చెప్తావేమో అని. ఏమో తెలిస్తే చెప్తాను కదా అన్న, నేను చెప్పేస్తావా? చెప్తా, ఎవరు తెలియదు అన్న. ఎస్. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో మాత్రం నాని గారు. సో నాని గారు, ఎన్టీఆర్ గారు చాలా 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 ఇష్టం. చాలా ఫేవరెట్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే ఒక కిక్ వస్తుంది మనకి, చూస్తూ ఆడియన్స్ కి. అండ్ చాలా చాలా బాగుంటుంది వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళిద్దరు చాలా చాలా ఇష్టం నాకు. సో కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ ఏమైనా పాడతాం? పాడతాను. ఎలాగో అల్లు అర్జున్ గారు మన వెంటనే చెప్పబుద్ధి అవుతుంది, బట్ క్లాప్స్ కొట్టి చెప్పబుద్ధి అవుతుంది. సరే. అండ్ క్లాప్స్ కొట్టిన తర్వాత కంపల్సరీ పాడాల్సిందే. అండ్ రామ్ చరణ్ గారు. ఓకే. ఓ రెండు కాళ్ళ సినుకువి నువ్వు, గుండె సేన్లో దూకేసినావు, అలల మూటలిప్పేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తే, సంద్రం ఈ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత చక్కగున్నావే, చెరుకు గడకే తీపి రుసి తెలిపినావే, ఎంత చక్కగున్నావే, తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. క్లాప్స్ కొట్టచ్చన్న, పర్లేదు. చాలా చక్కగా పాడి. సీరియస్లీ చెప్తున్నాడు, నువ్వు పాడుతున్నప్పుడు డీటెయిలింగ్, తెలుగు టెక్స్చర్ చాలా బాగుంది తెలుసా. నాకు తెలుగు చాలా దారుణంగా ఉంటుంది తెలుగు, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. అమేజింగ్.